ఫ్రాన్స్ నుంచి మరో 26 రఫేల్ ఫైటర్లు రాబోతున్నాయి. 63,000 కోట్ల డీల్కు కేంద్రం ఆమోదించింది. వీటిని ఐఎస్ఎస్ విక్రాంత్లో మోహరిస్తారు. రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు కూడా అందితే భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరుగుతుంది. 4-5 సంవత్సరాల తర్వాత భారత్కు రఫేల్ మెరైన్ జెట్ల డెలివరీ మొదలవుతుంది. ఫ్రాన్స్తో అతిపెద్ద ఫైటర్ జెట్ ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 63,000 కోట్లతో 26 రఫేల్ మెరైన్ జెట్లను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. దీని ద్వారా ఫ్రాన్స్ నుంచి భారత్కు 22 సింగిల్ సీటర్ రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు, 2 సీట్లు కలిగిన 4 రఫేల్ మెరైన్ జెట్లు వస్తాయి. యుద్ధ విమానాల ఫ్లీట్ నిర్వహణ, లాజిస్టిక్స్ సపోర్ట్, భారత సిబ్బందికి శిక్షణ, విడిభాగాల స్వదేశీ తయారీకి ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ సాంకేతిక సహకారం వంటివన్నీ ఈ ఒప్పందంలోని కీలక అంశాలు. దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత భారత్కు రఫేల్ మెరైన్ జెట్ల డెలివరీ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. విమానాల మొదటి బ్యాచ్ను 2029 చివరి నాటికి భారత నౌకాదళం అందుకుంటుంది. 2031 నాటికి విమానాలనే అందుతాయని సమాచారం. వీటిని భారతదేశపు విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యల్లో మోహరించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత నేవీ ఉపయోగిస్తున్న పాతతరం MiG-29K విమానాల స్థానాన్ని రఫేల్ మెరైన్ జెట్లు భర్తీ చేయనున్నాయి. భారత వైమానిక దళం ఇప్పటికే అంబాలా, హషిమారాలోని స్థావరాల్లో 36 రఫేల్ యుద్ధ విమానాలను మేనేజ్ చేస్తోంది. రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు కూడా అందితే భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరుగుతుంది. గగనతలంలో ఒక విమానం నుంచి మరో విమానంలోకి ఇంధనాన్ని నింపే పద్ధతిని బడ్డీ ఏరియల్ రీఫ్యూలింగ్ సిస్టమ్ అంటారు. రఫేల్ మెరైన్ జెట్ల ఒప్పందంతో రీఫ్యూలింగ్ వ్యవస్థ విషయంలోనూ మన వాయుసేన అప్గ్రేడ్ అవుతోంది. ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తున్న 10 రఫేల్ యుద్ధ విమానాలకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఆకాశం మధ్యలో అవి పరస్పరం ఇంధన బదిలీ చేసుకోగలవు. దీనివల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి సైనిక ఆపరేషన్లు నిర్వహించేలా భారత వాయుసేన సమాయత్తమవుతోంది. 4.5 జనరేషన్ రఫేల్ జెట్ల కార్యకలాపాలకు మద్దతివ్వడానికి భారత నౌకాదళం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లలో ప్రత్యేక పరికరాలను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. MiG-29K యుద్ధ విమానాలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి పనిచేస్తూనే ఉంటాయి. అయితే రఫేల్ మెరైన్ జెట్ల ప్రవేశంతో భారత నేవీ గగనతల పోరాట సామర్థ్యం పెరగనుంది. భవిష్యత్తులో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేయనున్న స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్లను కూడా వినియోగించుకోవాలని భారత నౌకాదళం యోచిస్తోంది. ప్రాజెక్ట్ 75 కింద ఫ్రాన్స్తో కలిసి 3 అదనపు స్కార్పిన్ క్లాస్ జలాంతర్గాముల నిర్మాణంతో నీటి అడుగున తన పోరాట సామర్థ్యాలను బలోపేతం చేసుకోనుంది. ఈ జలాంతర్గాములను మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ఫ్రాన్స్ నావల్ గ్రూప్ భాగస్వామ్యంతో నిర్మించనున్నారు.